చేవెళ్ళే ఎస్సీ డిక్లరేషన్కి సంబంధించి మాకు అన్యాయం జరిగింది, కాంగ్రెస్ గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పేసి ఈరోజు ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్నారు. మనతో పాటు పంబాల కులానికి చెందిన వాళ్ళు, ఎస్సీ ఉపకులాలు వీళ్ళు మనతో పాటు ఉన్నారు. అసలు వీళ్ళకు జరుగుతున్న అన్యాయం ఏంది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, మీ కులానికి జరుగుతున్న అన్యాయం ఏంది, ఈరోజు ధర్నా చౌక్ రావడానికి రీజన్ ఏంది? చేవెళ్ళ ఎస్సీ డిక్లరేషన్లో 57 కులాలకు ఒక కార్పొరేషన్, మాలా మాదిగలకు అంటే 3 కార్పొరేషన్ ఏర్పడి చేస్తానని చేవెళ్ళ డిక్లరేషన్ చెప్పడం జరిగింది. అదేవిధంగా 59 కులాలు ఉన్నటువంటి ఎస్సీలలో దాదాపుగా 30 కులాలకు కుల ధృవీకరణ పత్రాలు ఆర్డీఓ ఇవ్వాలి, కొందరికేమో తహసీల్దార్ ఇస్తాడు. ఈ యొక్క ఆర్డీఓ దగ్గరికి పోలేక మా యొక్క చిన్న చిన్న వృత్తులు చేసుకున్నటువంటి కులాలు, డక్కలి కావచ్చు, సింధు కావచ్చు, మాస్టర్ కావచ్చు, పంబాల కావచ్చు, ఇలాంటి కులాలు ఆర్డీఓ దగ్గరికి పోలేని పరిస్థితులలో మాకు సర్టిఫికెట్ లేకుండా ఉన్నాయి ఈ రోజు వరకు, ఇప్పటి వరకు కూడా. అంటే అక్కడ ఉన్నటువంటి మాలను మాదిగలో తీసుకొని ఆ యొక్క కుల ధృవీకరణ పత్రాలే లేవు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం లోపల మేము అన్ని రకాలుగా పాల్గొన్నా కూడా ఈ రోజు వరకు సంస్కృత శాఖ, భాషా సంస్కృత శాఖలో ఇప్పటి వరకు పంబాల కులాన్ని వాళ్ళు యాడ్ చేసుకున్న పాపాన కూడా పోలేదు. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి వాళ్ళ ద్వారా లెటర్ ఇవ్వడం జరిగింది, ఇచ్చినా కూడా ఇప్పటి వరకు పట్టించుకునేటువంటి దాఖలు లేదు. అదేవిధంగా మాకున్నటువంటి ఈ యొక్క స్థితిగతులు ఏంటంటే, మాకున్నటువంటి పంబాల కులము దాదాపుగా మన రాష్ట్రం లోపల 1,00,000 జనాభా ఉన్నారు. మేము ప్రతి గ్రామం లోపల ఎల్లమ్మలు, పోచమ్మలు, మైసమ్మలు, దుర్గాదేవి అన్ని కులుపులు కొలుస్తాం. అదే ఇటున్నటువంటి బ్రాహ్మణి వాళ్లకు అయిగా ప్రతి ఊరి లోపల గుడి లోపల కనుక వాళ్ళ ధూప నైవేద్యాల కింద 80,000 రూపాయలు ఇస్తున్నారు. కానీ మేము ప్రతి ఊరి లోపల పోషమ్మ మీ కొలవంది, అక్కడ పోషమ్మ జాతర జరగదు, మైసమ్మ కొలది మైసమ్మ జరగదు, పెద్దమ్మ కొలది పెద్దమ్మ జరగదు. అయినా కూడా మాకు ఇప్పటి వరకు ఎలాంటి గవర్నమెంట్ నుంచి వెళ్ళి పారితోషికం లేదు. వేరే కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? గోషికంగా వేసుకొని స్టేజ్లో పాడిన వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చారు. కానీ ఈ యొక్క డప్పులు కాకుండా జమడగా సంకట వేసుకొని అటువంటి మేము గ్రామాలను తిరిగిన వాళ్ళకి ఇప్పటి వరకు ఉద్యోగం కానీ, మాకున్నటువంటి మెరిట్గా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, కళాకారులు వేషధారులు ఉన్నారు. అయినా కూడా ఇప్పటి వరకు మాకు ఎలాంటి ఉద్యోగం కూడా ఇవ్వలేదు. మాకు జరిగినటువంటి అన్యాయం ఏంటంటే, ఈ ప్రభుత్వానికి ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా జరిగేది కేవలం కుల ధృవీకరణ పత్రాలు ఆర్డీఓ ద్వారా కాకుండా మండల తహసీల్దార్ ఇవ్వాలని చెప్పినప్పుడు మొన్న ఎప్పుడైనా తారీఖు నాడు జగజీవనరావు జయంతి వేదిక మీద ఇక్కడ మన అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు మంత్రి గారు ఏప్రిల్ 14th నాడు మీకు జీవో ఇస్తామన్నాడు. అంటే ఇప్పుడు 4 నెలలు ఖచ్చితంగా ఉన్నాం, ఇప్పటి వరకు మాకు జీవో రాలేదు. రాకపోవడం వలన మేము ఏ గ్రూపులో ఉన్నాం, ఏ గ్రూప్లో ఉన్న మా పిల్లలకు ఇప్పటి వరకు ఉద్యోగాల కోసం చేసుకుంటే మాకు ఉద్యోగాలు రావడం వల్ల మాకు సర్టిఫికెట్లు లేకపోవడం వల్ల పూర్తి అన్యాయం జరుగుతుంది. ఏ గ్రూపులో ఉన్నటువంటి మాకు సర్టిఫికెట్లు లేవు, కుల సర్టిఫికెట్లు లేకపోవడం వల్ల పూర్తి అన్యాయం జరుగుతుంది. ఆర్డీఓ దగ్గరికి పోలేని పరిస్థితి. ఆర్డీఓ దగ్గరికి పోవాలంటే దాదాపుగా 2 గవర్నమెంట్ ఉద్యోగులు సంతకం పెట్టాలి, వాళ్ళు పెట్టరు. అయినా కూడా అక్కడ ఆర్డీఓ ఏమంటాడంటే మీరు మా జీవో రాలేదంటాడు. ఇటువంటి సమస్యల మీద అతలకుతలమై ఇవాళ చేవెళ్ళ డిక్లరేషన్ మీద ఉన్నటువంటి మాకు అన్ని ఇవ్వాలని చెప్పి ఈరోజు మీ పంబాల సంఘం తరపు నుంచి వెళ్ళి రాష్ట్ర తరపున మేము తరలించడం జరిగింది. ఓకే, మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి మీకు చేవెళ్ళలో మల్లికార్జున ఖర్గే గారి ఆధ్వర్యంలో మీకు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లలేదా, మరి వాళ్ళు పట్టించుకోవట్లేదా? మేము ఏప్రిల్ 5వ తారీఖు నాడు జగజీవనరావు జయంతి రోజు ఆ వేదిక మీద 57 కులాలు అందరం వచ్చి ఆయన ఆ వేదిక మీద నుంచి డైరెక్ట్ హామీ ఇచ్చిండు. హామీ కూడా మీ ప్రెస్ దాంట్లో ఉంటుంది. అవాళ కూడా మేము సార్తో మాట్లాడడం జరిగింది. మాట్లాడినా కూడా అతను ఇస్తా అని చెప్పిండు. అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు లివులుండ్రా చెప్పిండ్రు. చెప్పిన తర్వాత 5వ తారీఖు నాడు ఏం చెప్పినట్టే ఏప్రిల్ 14 నాడు అంబేద్కర్ జయంతి రోజు మీకు ఇక్కడ ఆల్రెడీ సీఎం చేతుల మీదుగా జీవో ఇస్తామని చెప్పారు. మేము ఎక్కడికి వచ్చినా కూడా ఇవ్వలేదు. ఇప్పటికీ 4 నెలలైనా కూడా ఇవ్వడం లేదు. ప్రతిసారి మేము చెప్పడం జరుగుతుంది. బైర వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో 57 కులాల ఆధ్వర్యంలో మేము వెళ్ళడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది. అయినా కూడా ఇప్పటి వరకు మాకు ఆ యొక్క జీవో కేవలం ఇది డబ్బులతో పడింది కాదు. సరే, కార్పొరేషన్ అంటే డబ్బులతో పడి, కానీ ఈ యొక్క కుల ధృవీకరణ పత్రాలు ఏ ఒక్క రూపాయి లేకుండా జరిగేది. పోతే ఈ యొక్క పంబాల అనేటువంటి దీన్ని ఈ యొక్క వెబ్సైట్లో పంబాల అనేది
టీఎస్పీఎస్ లో ఆల్రెడీ జియోలో టీఎస్పీఎస్ లో ఇంక్లూడ్ కూడా లేదు పంపాలి. కానీ జియో ఇచ్చారు, జియో కాపీలో ఏ గ్రూప్ ఇచ్చారు, ఆన్లైన్ లో టీఎస్పీఎస్ ఆన్లైన్ లో పంపాలనేటువంటి ఆయన రాలేకపోయే పరిస్థితి. ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్ కి ఈ సందర్భంగా ధర్నా చౌక్ వేదికగా? మీరు తక్షణమే మీరు ఈ యొక్క ఉద్యోగాలు ప్రకటించారు. ఈ ఉద్యోగాలలో కూడా మా వాళ్ళు పార్టిసిపేట్ చేయాలంటే తక్షణమే మీరు ఒప్పుకున్నారు. మీరు సేవలు డిక్లేర్ ఇచ్చారు. ఆ తర్వాత ఈ మొన్న జరిగినటువంటి ఏప్రిల్ 5వ తారీఖు నాడు జగ్జీరావు జయంతి, జగ్జీరావు గారి మీద పోరాటం చేసి చెప్పారు. కాబట్టి వెంటనే మీరు మాకు మీ చేతులు ఉన్నటువంటి ఈ కులధృవీకరణ పత్రాలు ఫస్ట్ ఇచ్చి ఆ తర్వాత 57 కులాలకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 750 కోట్ల రూపాయలు కేటాయించి మా యొక్క నిరుపేదమైనటువంటి ఈ కళాకారులను ఆదుకోవాలని మా డిమాండ్. ఓకే, పంబాల కుటుంబానికి చెందిన మీ కళావృత్యాన్ని ఒకసారి చూపిస్తారా, పాడి వినిపిస్తారా? శరణ శరణ మాయమ్మ రాణి శాంభావి రాణి, శాంభావి రాణి, శరణ శరణ మాయమ్మ రాణి, శాంభావి రాణి, శాంభావి రాణి. కన్న చూడు మా కంద తల్లి దేవి భవాని, దేవి భవాని, కర్ణ చూడు మా కన్న తల్లి గంగా భవాని, దేవి భవాని. మూడు కన్నుల చీరే ముత్యాల రవికే, ముత్యాల రవికే, మూడు కన్నుల తీర ముత్యాల రంగే, ముత్యాల రంగే. ముమ్మయ్య ఓడియాడ మురిసేనే గంగా, జగిసేనే గంగా, సోనియాడ మురిసేనే గంగా, మెరిసేనే గంగా. మేలు మేలాయనమ్మ, 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 మేలు మేలాయేనమ్మ, మేలాయేనమ్మ, మేలాయేనమ్మ. మేలాయి ఎవలవాడ పాలాయనమ్మ, పాలాయనమ్మ, మేలాయి ఎల్లవాడ బాలాయేనమ్మ, బాలాయేనమ్మ. సింగమూద బేతాల శిరసు ఖండించి, శిరసు ఖండించి, ఆశనముల వేదాల సుఖండించే, సుఖండించే. సగిసల్ల కత్తిగడికి కాటముల రాజు, ఎర్రగొల్ల రాజు, తల్లిగడిగే కాటముల రాజు, గంగచ్చే చూడరమ్మ కాళీ రేఖ్యాన, కాళీ రేఖ్యాన. ఇటువంటి పనులు కాకుండా రేణుకా శక్తి, భూలక్ష్మి, మహాలక్ష్మి, పెద్దమ్మ, మార్కమ్మ, పోషమ్మ లాంటి 106 శక్తులకు మేము మేలు కొలిపే వాళ్ళం. ఇలవేలుపుగా కోరుకొని మేలు కొలిపే వాళ్ళం. పోషమ్మ తల్లిని కానీ, మస్తమ్మ తల్లిని కానీ, మార్కమ్మ కానీ, భూలక్ష్మి కానీ 106 శక్తులకు మేలు కొలిపే వాళ్ళం.